కానీ ఇంకొకటి ఉంది, మీలో కొంతమంది ఉన్నారు, నేను చూస్తున్నా, అక్క చెల్లెళ్ల మధ్య గొడవ, అన్నదమ్ముళ్ళ మధ్య గొడవ, తల్లికి తండ్రికి పిల్లలకు గొడవ. ఈరోజు సమాజంలో మనం చూసాం, చెల్లెలకు ఆస్తి ఇవ్వనటువంటి అన్నం చూస్తున్నాం. ఆయన మీకు ఆదర్శం కాదు. మీరు గుర్తుపెట్టుకోవాలి, వాళ్ళ చెల్లికి ఆస్తి వాళ్ళ నాన్న సంపాదించిన ఆస్తిలో ఇవ్వనంటే మీరు కూడా అలాంటి వాడు ఒక నాయకుడు అనుకుంటే ఏం చెప్పాలని అడుగుతున్నా. తల్లులు కష్టపడతారు, రాత్రింబగళ్ళు కష్టపడతారు. మీరు తిండి తినకుండా పిల్లల్ని పెంచి బాగా చదివించి పైకి వస్తే నన్ను చూసుకుంటాడు అనుకుంటారు, అవునా కాదా? కోరుకుంటారు. అలాంటి పిల్లలు తండ్రిని తల్లిని చూసుకోకపోతే ఏమనిపిస్తుంది తమ్ముళ్ళు అని అడుగుతున్న ఆడబిడ్డలు మీరు ఆలోచించాలి. అలాంటి కొడుకుని ఎక్కడన్నా చూశారా మీరు? అలాంటి కొడుకు రాష్ట్ర పార్టీ గొడ్డలి పార్టీకి అధ్యక్షుడు. తల్లికి తిండి పెట్టలేడు, తల్లిని చూడలేడు, ఆ తల్లి ఆస్తి కబ్జా చేయాలని చూస్తాడు, అడిగితే కోర్టుకి వేస్తాడు. తల్లిని కోర్టుకి ఇచ్చిన వ్యక్తుల్ని ఎక్కడైనా చూశారా అని మిమ్మల్ని అడుగుతున్నా. మీరు అలాంటి వాళ్ళని ఆదర్శంగా తీసుకోవద్దండి. మీరు కూడా పిల్లలు తల్లులకు ద్రోహం చేయొద్దండి, అది మంచిది కాదు. ఈరోజు ఇవన్నీ పరిష్కారం చేస్తున్నాం. మన నియోజకవర్గం కుప్పంలో ఎప్పుడూ ప్రశాంతత, శాంతికి మారు పేరు కుప్పం. నేను ఎప్పుడూ చెప్పేవాడిని, ఈ కుప్పంలో కోర్టులొద్దు, ఈ కుప్పంలో పోలీస్ స్టేషన్లొద్దు. ఎవరైతే పోలీస్ స్టేషన్కు పోరో వాళ్ళు అందరికంటే ఆనందంగా ఉంటారని చెప్పేవాడిని. ఈ మధ్య మన కుప్పంలో కూడా రౌడీలు తయారైపోయారు, ప్యాకెట్ బ్యాచ్ తయారైంది, గంజాయి బ్యాచ్ తయారైంది, స్మగ్లర్లు తయారయ్యారు. కడాన నాలాంటి వాడిని నిలదీసే పరిస్థితి కానీ దాడి చేసే పరిస్థితికి వచ్చారు ఇక్కడ. అందుకే నేను మిమ్మల్ని అందరినీ కోరుతున్నాను, కుప్పంలో హింసకు తావు లేదు, రౌడీయిజానికి తావు లేదు. ప్రజల శాంతి కోసరం, భద్రత కోసరం, మా ఆడబిడ్డల రక్షణ కోసరం నేను అండగా ఉంటానని మరొకసారి